లాంగ్వేజ్ అనేది ఈజ్ నాట్ ఎ జెనెటిక్ గిఫ్ట్ మనకు తెలుసు. అండ్ దెన్ లాంగ్వేజ్ని కొంతమంది సోషల్ గిఫ్ట్ అని అంటుంటారు. కానీ సోషల్ గిఫ్ట్గా నిజంగా అది అందరికీ సమానంగానే ఉంటుందా? అది సోషల్ గిఫ్ట్గానే ఉంటుందా? కొంతమందికి గిఫ్ట్గా, కొంతమందికి మరో రకంగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే భాషలో అణిచివేత అనేది అదే భాష విముక్తికి కూడా సాధనంగా ఉండేది, సైట్గా ఉండేది మనము పోస్ట్ కలోనియల్ థియరీ చెప్తుంది. ఈ కాంటెక్స్లో భాషకి జెండర్కి తెలుగు భాషా సందర్భంలో నుంచి ఉన్న సంబంధం గురించి కొంచెం వివరిస్తారా? తెలుగు సాహిత్యంలో భాషకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. సైమన్ డిబోవా చెప్పినట్టుగా ఈ ప్రపంచం మగవాళ్ళు నిర్మించింది, ఈ భాష మగవాళ్ళు నిర్మించింది. మగవాళ్ళు నిర్మించిన ఈ భాష మీద ఫెమినిస్టులు తిరుగుబాటు చేశారు, తెలుగు రచయితలు కూడా తిరుగుబాటు చేశారు. అదేవిధంగా మన దేశంలో భాషని బ్రాహ్మణులు సృష్టించారని చెప్పి, ఎందుకంటే అది బ్రహ్మముఖం నుంచే వచ్చింది కాబట్టి, బ్రహ్మ సృష్టించినటువంటి భాషలో బ్రాహ్మణులకి దక్కిన గౌరవము ఇతర కులాల వాళ్ళకి దక్కలేదు. స్పష్టంగా నాట్యశాస్త్రంలో ఏ ఏ కులాల వాళ్ళు ఏ ఏ భాష మాట్లాడాలో నిర్వచించారు, డివైడ్ చేశారు. శూద్రులు పైశాచి భాష మాట్లాడాలని చెప్పారు. అంటరాని వాళ్ళు ఏ భాష మాట్లాడాలో భరతుడు చెప్పలేకపోయాడు. బహుశా ఆ కాలం నాటికి అంటరాని వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి భాషకి కులం ఉంటుంది, భాషకి ప్రాంతం ఉంటుంది, భాషకి మతం ఉంటుంది, భాషకి జెండర్ ఉంటుంది, భాషకి రంగు, రుచి, వాసన అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ అసెట్ చేసుకోవడము, ఆధిపత్యాన్ని వ్యతిరేకించటము ఏకకాలంలో జరిగాయి. ఇక్కడ స్త్రీవాదులు ఏ విధంగానైతే మగవాళ్ళు నిర్మించిన భాషని తిరస్కరించారో, దళితులు కూడా అగ్రవర్ణాలు నిర్మించిన భాషని తిరస్కరించి వాడ భాషని, మాదిగ పల్లె భాషని, మాల పల్లె భాషని అసెట్ చేసుకొని ఒక రెసిస్టెన్స్గా కవిత్వంలోకి తీసుకొచ్చారు, కథల్లోకి తీసుకొచ్చారు, నవలల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ భాష, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్ర 2 జిల్లాల ప్రామాణిక భాష పేరు మీద రుద్దిన 2 జిల్లాల మాండలిక భాషకు వ్యతిరేకంగా రాశారు, రచనలు చేశారు. అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. తమ్ముడు చంద్ర తోటి నేను కొద్దిగా డిఫర్ అవుతున్నాను. తెలంగాణ రచయితలు, కవులు చాలా స్పష్టంగా తెలంగాణ భాషలోనే రాస్తున్నారు. అక్కడక్కడ ఆ ప్రామాణిక భాష పేరు మీద కొంత వస్తుంది, కానీ మేజర్గా తెలంగాణ భాషలోనే రాస్తున్నారు. ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ ఉందా అని అంటే లేదు, అదేదో పాలసీ తయారు చేసుకుంటున్నాం అన్నారు. అది ఎప్పుడు పాలసీ తయారు చేసినా అది ఆధిపత్య భాషకు సంబంధించినదిగానే ఉంటుంది తప్ప ప్రజల భాషగా ఉండే అవకాశం లేదు. ఇక భాషకి మతం కూడా ఉంటుంది. అందుకే ముస్లిం వాదము కవిత్వంలో కానీ, కథల్లో కానీ, అదేవిధంగా నవలల్లో కానీ ఉర్దూ అదేవిధంగా తెలుగు మిక్స్డ్ లాంగ్వేజ్ని వాడడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంటే కవిత్వంలోకి, కథలోకి, నవలలోకి ఆయా సమూహాలు సామాజిక నేపథ్యాన్ని, కల్చర్ని తీసుకురావాలంటే వాళ్ళ సొంత భాషని, సొంత నుడికారాన్ని తప్పకుండా వాడితేనే ఆ అట్మాస్ఫియర్ వస్తుంది, ఒక సెటప్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ని యాక్చువల్గా భాష కల్చర్ 2 వేరు కాదు. ససూర్ చెప్పినట్టుగా, పెడినాండి ససూర్ చెప్పినట్టుగా భాష నిర్వ్యాజ సంకేతాల వ్యవస్థ, ఇర్రేషనల్ సిగ్నిఫైయర్స్, వాటికి వస్తువుకి మధ్యన సంబంధం లేదు. అంటే సంకేతాలు ప్రపంచం అంతా ఉన్నాయి, వస్తువు ఒకటే, దాన్ని చెప్పటానికి ఉపయోగించిన సంకేతాలు వేరు. మరి ఇన్ని సంకేతాలు, ఇన్ని రకాలైన భాషలు ఎలా వచ్చాయి అని అంటే వాళ్ళ కల్చర్ నుంచి వచ్చాయి. అందుకే ససూర్ ఏమంటాడంటే సైన్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ కల్చర్ అంటాడు. అంటే సాంస్కృతిక నిర్మాణమే సంకేతం, అంటే భాష. కాబట్టి సంస్కృతి లేకుండా భాష ఉండదు. భాష వేరు, సంస్కృతి వేరు అని అనుకోవడం అనేది తప్పు. అయితే ఎవరి సంస్కృతి? పాలకవర్గ సంస్కృత, లేదా పాలిత వర్గాల సంస్కృత, పాలిత ప్రాంతాల సంస్కృత, ఎవరి సంస్కృతి అనే దాన్ని నిర్వచించుకునే దగ్గరనే అసర్షను, రెసిస్టెన్సు 2 వచ్చాయి. కాబట్టి తెలుగు సాహిత్యంలో అది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. అందరూ చాలా చక్కగా రాస్తున్నారు.
ప్రభుత్వంతో ప్రభుత్వ పాలసీతో సంబంధం లేకుండా ఈ రెసిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఆ, సామాజిక రాజకీయ రంగాల్లో భాషా రాజకీయాలు అనేవి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? మరి ప్రస్తుతం మనకి భాషా జాతీయవాదం అనేది ఒకటి ఆ, బయట కనిపిస్తున్నది, అది ముందుకు తోసుకొస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ సందర్భంలో మీరు ప్రతిపాదించే ఏవైనా సైద్ధాంతికపరమైన ఆచరణలు ఏవైనా ఉన్నాయా? ఈ దేశాన్ని ఒక వర్గం పరిపాలించాలని, ఒక జాతి పరిపాలించాలని, ఒక మతం పరిపాలించాలనే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతున్నది. దానికోసం వాళ్ళు చేపట్టిన ఒక లాంగ్వేజ్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా, అట్లాగే లాంగ్వేజ్ ఇంజనీరింగ్. లాంగ్వేజ్ ఇంజనీరింగ్ రెండు, ఒకటి ఏమో సంస్కృతాన్ని అందరికీ నేర్పటం ద్వారా లేదా దాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా సాంస్క్రిటైజేషన్ పేరుతో బ్రాహ్మణైజ్ చేయటం. అది సాధ్యం కాలేదు. బికాజ్ సంస్కృతం అనేది అందరూ ఉపయోగించుకునే భాష కాదు, డే టు డే లైఫ్ భాష కాదు, అది అకాడమిక్ లాంగ్వేజ్. అందువల్ల అది సక్సెస్ కాలేదు. దానికోసమే వాళ్ళు ఒక సెకండ్ ప్రాజెక్ట్ చేపట్టారు. అది హిందీ భాషని ఒక కామన్ లాంగ్వేజ్గా, అఫీషియల్ లాంగ్వేజ్గా, నేషనల్ లాంగ్వేజ్గా ప్రజలందరి మీద రుద్దడం. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడా నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు, ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉన్నది. అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నేషనల్ లాంగ్వేజ్. జాతీయత, దేశభక్తి పేరు మీద ఒక భాషని దేశమంతా రుద్దడం ద్వారా, నేర్పటం ద్వారా జాతి నిర్మాణం చేయాలనేది వాళ్ళ ఆశయం. అంటే జాతి నిర్మాణము, దేశ నిర్మాణానికి ప్రాతిపదిక భాష అనేది వాళ్ళ సిద్ధాంతం. దానికోసము హిందీని కలోనియల్ పీరియడ్ కాలం నుండే, అంటే స్వతంత్రం రావడానికన్నా ముందు నుండే రుద్దడం అనే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే దానికి రెసిస్టెన్స్గా 1935లో తమిళనాడులో నటరాజ్ అనే ఒక దళిత యువకుడు తమిళ భాషని కాపాడుకోవడానికి తన ప్రాణాలు బలియడం అనేది జరిగింది. దాని కంటిన్యూషన్లోనే తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున భాషా ఉద్యమం జరిగింది. సంస్కృతానికి వ్యతిరేకంగా, హిందీకి వ్యతిరేకంగా ఆ పోరాటం జరిగింది. హిందీ, హిందూ, హిందుస్థాన్ అన్న నినాదంలోనే ఒక ఏకతాభావాన్ని ప్రవేశపెట్టి స్థానిక భాషలన్నిటినీ తమకి ఆటంకంగా భావించి వాటిని నిర్మూలించాలి అన్న ఒక ఆలోచన ఉన్నది. ఇది కేవలము బీజేపీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మాత్రమే ఉన్నదని నేను అనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఈవెన్ బహుజన్ పాలిటిక్స్ కూడా లోకల్ లాంగ్వేజెస్ని ఆటంకంగానే భావిస్తాయి. మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళందరూ తెలుగు మర్చిపోయి హిందీ నేర్చుకుంటే హ్యాపీగా అందరికీ బహుజనవాదం, అంబేద్కరిజం నేర్పే వాళ్ళము, అనవసరంగా ఈ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఉండి మాకు పెద్ద ఆటంకం అయిపోయిందని అనుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అందుకని అది బహుజన్ నేషనలిజం అయినా, లేదా బ్రాహ్మణికల్ నేషనలిజం అయినా, ప్రొలెటేరియట్ నేషనలిజం అయినా, ఏ నేషనలిజం అయినా రీజనల్ లాంగ్వేజెస్కి లేదా స్థానిక భాషలకి వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకుంటుంది. అదే జరుగుతూ ఉన్నది. కానీ ఈ దేశంలో ఇంకా నిరక్షరాస్యులు మోర్ దెన్ 25% ఉన్నారు. అఫీషియల్గా ఏదో 70% అని చెప్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువనే నిరక్షరాస్యులు ఉన్నారు. భాషని ప్రజలే కాపాడుకుంటారు, ప్రభుత్వాలు కాపాడవు, పాలక వర్గాలు కాపాడవు, ప్రజలే కాపాడుకుంటారు. థ్యాంక్ యూ శ్రీనివాస గారు.